నేను అంటే నా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ప్రస్తుతం, ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. వీళ్ళు తిరుగుబాటు చేసి ఏదో దీన్ని ఒక శాంతి భద్రతల అంశంగా తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉంది. దాన్ని మనం రూలర్స్ అండ్ నార్త్ ఈస్ట్ ఈ రెండు చోట్ల ఆల్రెడీ అక్కడ వాడు మాథ్యూ వ్యాండెక్ తయారై కూర్చున్నాడు అక్కడ. సరే వాడిని ప్రస్తుతం తీసి లోపలేసారు, అది వేరే విషయం. కానీ బట్ ఈ అస్థిరత క్రియేట్ చేయడానికి దీన్ని ఒక వెపన్గా తీసుకునే అవకాశం, ఉపయోగించుకునే అవకాశం డీప్ స్టేట్ చేతిలో ఉంది. ఇంకా అది ఎలాగూ జరుగుతుంది, అది ఎలాగూ చేసేదే. ఆ ప్రెషర్ టాక్టిక్స్ వాళ్ళు కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది, నేను అనుకుంటున్నది ఏంటంటే, ఎవరైనా ఏ మతమైనా ఆచరించవచ్చు. ఆ మతం కోసం వాళ్ళు వాళ్ళ మతాన్ని ఆచరించుకోవడంలో ఇక్కడ పొరపాటేం లేదు, తప్పేం లేదు. ఎందుకు మీరు ఇంకొకరికి మతాన్ని బేస్ చేసుకుని వాడు మతాన్ని మార్చడం కోసం ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లో పనిచేస్తున్నారు? ఇదే అసలు ప్రశ్న, వేరే ఏం లేదు. నిజంగానే ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఎవరో కెమెరామెన్ ఉన్నాడు, లేకపోతే ఒక మనిషి ఉన్నాడు, మామూలు మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, నాకు నచ్చింది, నేను క్రిస్టియానిటీలోకి వెళ్తున్నాను, వెళ్ళండి, ఏంటి ప్రాబ్లం? దెర్ ఇస్ నో, దీంట్లో డిస్ప్యూటే లేదు కదా. మీరు మతం మారడం విషయంలో సమస్య లేదు, కానీ మతం మార్చే విధానాల మీద కదా సమస్య. మరి సిక్కులు అడుగుతున్నారా మీరు మతం మారండి అని? జైన్లు అడుగుతున్నారా మా మతం మార్చుకోవడం కోసం? వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? హిందువులు మతం మార్చుకోవడం కోసం ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఏం చేయట్లేదు కదా. అండ్ ఈవెన్ హిందువులు అంతకు మించిన సెక్యులర్ కదా. ఇప్పుడు బేసికల్లీ ఎక్కడికైనా కానీ చర్చికి వెళ్తాము, మసీదుకి వెళ్ళగలుగుతాము, ఈవెన్ గురుద్వారాకి వెళ్తాము. మనం ఎన్ని ప్లేసులకు దర్గాలకు వెళ్ళట్లేదు. హిందువులు లేకుండా దర్గాలు, ఎన్ని దర్గాల్లో నిజంగా వాళ్ళ రెవెన్యూ మొత్తం పోతుంది దర్గాలకు హిందువులు పోవడం మానేస్తే. అంటే ఈ దేశంలో మీరు నిజంగానే ఇప్పుడు మీరు ప్రాపగేట్ చేయాలంటున్నారు, సౌదీ అరేబియాలో చేయగలరా క్రిస్టియన్ మిషనరీస్? ఇది చేయండి చూద్దాం. చేస్తారు అక్కడ. సౌదీ అరేబియాలో చేయగలుగుతారా? లేదు కదా. అంటే నేను అనేది, మీరు క్రిస్టియన్ ఎవాంజలికం అంటే బేసికలీ ఎవాంజలిజం అనేదే మొదటి నుంచి కూడా రాజ్య విస్తరణలో భాగంగా వచ్చింది. రాజ్యానికి మతానికి సంబంధం ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఇవాళ మనం మత స్వేచ్ఛ గురించి ఇక్కడ క్వశ్చన్ కాదు, మీరు మతం మార్చే విధానాల గురించి క్వశ్చన్. ఒకవేళ నిజంగానే అట్రాసిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు వివక్ష చేస్తున్నారు కాబట్టి అన్నారు అనుకోండి, వివక్ష జరుగుతుంది కాబట్టి వెళుతున్నారు, దాంట్లో తప్పేముందంటే నేను కూడా ఒప్పుకుంటాను, రైట్, కరెక్ట్, వివక్ష జరుగుతుంది కాబట్టి వెళ్ళిపోతున్నారు అనుకుందాం. వివక్షను తీసేద్దాం. వివక్షను తీయడం కావాలా అంటే వివక్ష ఉంటూనే ఉండాలి, మతం మారుతూనే ఉండాలా? ఇవాళ మరి మతం మారిన తర్వాత కూడా నాకు రిజర్వేషన్ కావాలంటున్నారు కదా. ఇప్పుడు వివక్ష ఉంది కాబట్టి మేము మతం మారామని ఒక ఆర్గ్యుమెంట్, వెళ్ళిన తర్వాత కూడా నాకు రిజర్వేషన్ కావాలనేది ఇంకో ఆర్గ్యుమెంట్. మరి ఎందుకు చేస్తున్నారు? మతం మారిన దళితులని అనుమతించిన చర్చలు చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఇంకొక ఆలోచన కూడా ఉండాలండి. ఇక్కడ మతం బేస్ చేసుకొని, మతం అనేది దేశానికి వ్యతిరేకతను క్రియేట్ చేయడం కోసం మతం వాడుతున్నారు అని అంటే అది సమస్య అంటున్నాను. అది కదా సమస్య. మీరు మీరు నిజంగానే యు ఆర్ హ్యాపీ టు గో, నువ్వు మతం మార్చుకోవాలనుకుంటే ఇట్స్ ఓకే. ఇప్పుడు మీరు కేరళకి వెళ్ళామనుకోండి, కేరళలో సెయింట్ థామస్ ఎప్పుడో వచ్చాడు అని అంటారు, చాలా పురాతనమైనటువంటి. యూరోప్ కన్నా ముందరే భారతదేశానికి. మీరు వాసు గారు, నేను మొన్న ఈ మధ్యనే గోవాకి వెళ్ళాను. గోవా వెళితే గోవా ఇంక్విజిషన్ గురించి చదివితే నేను వెళ్ళాను, ఎంత నాశనం జరిగింది అక్కడ. మరి పోర్చుగీస్ పరిపాలనలో ఎంతమందిని, అమాయక ప్రజలు ఎంతమందిని చాలా దుర్మార్గంగా చంపేశారు, బల్లాలు పెట్టి చంపేశారు కదా. మరి ఆ చరిత్ర కాదా? మతం మార్చుకొని హిందువులను చంపేశారు. ఇప్పుడు ఇస్లామిక్ ఇన్వేషన్స్ ఎంత సీరియస్గా జరిగాయో గోవా ఇంక్విజిషన్ అంతే సీరియస్గా జరిగింది. ఇవాళ మనం ఆ చరిత్రనంతా వదిలేసి వాళ్ళంతా బాగుంది, మంచిగా ఉంది ఆ చారిత్రక పురుషుడికి బ్రహ్మాండంగా అక్కడ నీరాజనాలు పడుతుంటారు అక్కడ. కరెక్ట్ చూసే ఉంటారు, మీరు కూడా వెళ్ళి ఉంటారు. అవును. అందుకే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఒకటి, మీరు అధికారికంగా భారతదేశం కొన్ని చట్టాలు చేస్తుంది అని అంటే భారతదేశానికి అనుగుణంగా ఉండే చట్టాలు చేస్తున్నారు. ఒకవేళ ఆ చట్టాలని వ్యతిరేకిస్తే నిజంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, అనేక అవుట్లెట్స్ ఉన్నాయి, యూ కెన్ డూ, అది చేయడానికి తప్పేం లేదు. అండ్ ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చుకొని నేను ఇక్కడ వ్యతిరేకతను బిల్డ్ చేయడం కోసం పనిచేస్తున్నానంటే కుదరదు. అంతే కదా, అంతే సింపుల్ లాజిక్, వేరే ఏం లేదు. ఇప్పుడు ఈవెన్ భారతదేశం నుంచి నిధులు అమెరికాకి వెళ్ళాయనుకోండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ అడుగుతున్నాను, అమెరికాలో ఒక గుడి కడుతున్నారు అనుకోండి, ఇండియన్స్ చాలామంది డబ్బులు ఇస్తుంటారు అక్కడ ఒక గుడి కడుతూ ఉంటే. అక్కడ నేను గుడి కడుతున్నాడు కానీ వాడు అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న చూడమని చెప్పండి. అసలు అమెరికాకు వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా ఆ గుడి కట్టిన వాళ్ళు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చి చూడమనండి.
దే అబైడ్ బై ది రూల్ ఆఫ్ ఐ మీన్ ల్యాండ్ కి సంబంధించినటువంటి Law of the land. లాని మనము ఫాలో కావాలా వద్దా? ఆ దేశానికి సంబంధించిన లానే మనం ఫాలో ఇవన్నీ కావాలి. అక్కర్లేదండి. మన ఈ వీసాకి సంబంధించిన మార్పులు వాడు 1,00,000 చేస్తుంటాడు. అవును, మనం వెళ్ళి అట్లా కుదరదని అక్కడ ప్రొటెస్ట్ చేస్తామా, లేకపోతే మన పార్లమెంట్లో చట్టం చేస్తాం? చట్టం చేస్తావా? కుదరదు కదా. తీర్మానం చేయలేం సో అందుకే ఈ దేశంలో ఉన్నప్పుడు ఎవరి దేశం లా ఆఫ్ ద ల్యాండ్, ఇందాక మీరు అన్నారు, ఈ ప్రాంతం ఈ దేశంలో ఏదైతే చట్టం ఉంటుందో ఆ చట్టం చేసుకునే అధికారం ఈ దేశానికి ఉంది. సో అది ఇంకే దేశానికి అవసరం లేదు. అండ్ వాళ్ళు చేసే ప్రచారంలో ఇక్కడున్న వాళ్ళు పడకూడదు. థ్యాంక్ యూ సాయికృష్ణ గారు. సో చూసాం కదా, FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది ఎప్పటి మాట అంటే ప్రధానమంత్రులు విశేషంగా కృషి చేస్తూ వస్తారు, ఎక్సెప్ట్ మన్మోహన్ సింగ్. అంటే ఆయన హయాంలో ఆయన పట్ల అపారమైన గౌరవాన్ని ప్రకటిస్తూనే ఆయన హయాంలో చేసిన చట్టాలు ఎలా ఇంప్లిమెంట్ కాకుండా వాళ్ళే అడ్డుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళే అడ్డుకున్నారు చూసాం. ఇప్పుడు దాన్ని చాలా స్ట్రింజెంట్గా అమలు చేయడంతో పాటు మరిన్ని నిబంధనలు తీసుకొచ్చారు. ఇందాక సాయి గారు అన్నారు, మత ప్రచారం వేరు, మత మార్పిడి వేరు. మత మార్పిళ్ల కోసం మీరు రకరకాల మార్గాల్లో, దొంగ మార్గాల్లో నిధులు ఇక్కడికి తీసుకొచ్చి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అంటారు, ఫోర్డ్ అంటారు, దానికి మేధావుల్ని ముందర పెడతారు, నోబెల్ లారెట్స్ని తీసుకొస్తారు, అవసరమైతే నోబెల్ ప్రైజ్లు ఇప్పిస్తారు. ఇన్ని చేసి ఇక్కడ ఇంత తతంగం జరుపుతుంటే ఖాళీగా కూర్చోడానికి భారతదేశ ప్రభుత్వం ఏమీ సిద్ధంగా లేదు. ఎందుకంటే ఈ దేశానికి సంబంధించి కొన్ని చట్టాలు ఉంటాయి, ఈ భూభాగానికి సంబంధించి చట్టాలని గౌరవించాల్సిందే. ఆ నిధులు వస్తున్నప్పుడు నిధులను దేనికోసం మీరు వాడుతున్నారు? చదువు సంధ్యలు, పిల్లలకి చదువు సంధ్యలు, లేకపోతే వాళ్ళ హెల్త్ కండిషన్ కోసం వాడుతుంటే మంచిదే. మీరు దేనికోసం నిర్దేశించారో అవి వాడితే, మీరు మీ పబ్బం గడుపుకోవటానికి, రాజ్య విస్తరణ కోసం, డీప్ స్టేట్ చెప్పినట్టు నడుచుకోవటానికి రకరకాల ఆర్గనైజేషన్స్, రకరకాల అంబ్రెల్లాస్ కింద పనిచేసే పని అయితే మీకు ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, చట్టపరంగా చర్యలు ఉంటాయి అనేది. దానికోసం అమెరికా కడుపులో కారపొడి వేసుకొని మాట్లాడుతుంది ఈరోజు. వాళ్ళ లా మేకర్స్కు మండిపోతున్నారు, ఇలాంటి చట్టం ఎట్లా తీసుకొస్తాను. అమెరికాలో ఏమైనా చట్టాలు తీసుకొస్తుంటే మన లా మేకర్స్ ఏమన్నా పార్లమెంట్లో కూర్చొని అమెరికా ఏంటి ఇలాంటి చట్టం ఎందుకు తీసుకొస్తుందని మనం మండిపోతామా? లేదు కదా. సేమ్ ఇస్ ద కేస్. సో ప్రపంచం మీద పెత్తనం చలాయించాలనే ప్రపంచ పోలీస్ ధోరణి నుంచి అమెరికా బయటపడకపోతే రేపొద్దున వాళ్ళ వినాశనానికి దారితీస్తుంది. యూరోప్ దేశాలు ఇప్పటికే ఆ పరిస్థితిని అనుభవిస్తున్నాయి. కంప్లీట్గా ఇస్లామైజేషన్ దిశగా యూరోప్ దేశాలు నడుస్తున్నాయి. ఇలాంటి విపరీత ప్రయత్నాలు చేసి నెత్తికి తెచ్చుకున్నారు. బూమరాంగ్ అయ్యేదాకా అమెరికా తెచ్చుకోకుండా ఉంటే మంచిది.